ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. దేవునికి స్తోత్రం అండి. దేవుణ్ణి మనం అడగక మునిపే మనకి ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ అవసరతలు ఉన్నాయో దేవుడికి అన్నీ తెలుసండి. ఆయన అనంత జ్ఞాని, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త. మనల్ని సృజించిన దేవునికి మనకి ఏమేం కావాలో అన్నీ తెలుసు. కాబట్టి దేవుణ్ణి మనం అడిగే కన్నా దేవుణ్ణి మనం స్తుతించాలి. దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి, మనం కలిగి ఉన్న వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. లేని వాటి కోసం ఆశపడే కన్నా ఉన్న వాటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు ఎంతో సంతోషిస్తారు. మరి ఈ భూమి మీద మనకున్న ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. చూసారా, బైబిల్లో మరి ఆదాము అవ్వల విషయం గురించి ఆలోచిస్తే, మరి దేవుడు వాళ్లకు చక్కని జీవితాన్ని ఇచ్చాడు. ఏదైనా తోటలో ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చాడు, సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చాడు. బాధలు లేని జీవితం, వ్యాధులు లేని జీవితం, స్వచ్ఛమైనటువంటి ప్రకృతి, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆహారము, ఆనందభరితమైన జీవితము, మరణం లేని జీవితము దేవుడిచ్చినప్పుడు, దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి వాళ్ళు స్తుతించకుండా లేని దాన్ని కోసం వాళ్ళు దేవుని మాటను తృణీకరించారు. వాళ్ళు దేవదూత వలె మారిపోవాలని అపవాది మాట విని వాళ్ళు లేని వాటిని బట్టి వాళ్ళు చింతించడం వల్ల మరి దేవుని యొక్క శాపాన్ని పొందుకున్నారు. మరి ఆది మానవులైనటువంటి వాళ్ళ ద్వారాగా ఈరోజు మరి ఆ పాపం అనేది అందరి మనుషుల్లోకి సంక్రమించింది. చూసారు కదండి. అది ఉన్నదాన్ని బట్టే దేవుణ్ణి స్తుతించి ఉంటే ఆదాము అవ్వలు ఈరోజు మరి మీ నా జీవితాలు ఎంత బాగుండేయో కదా. కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుణ్ణి స్తుతించండి. మీరు ఏది కలిగి ఉన్నారో, ఏ కొంచెం ఉన్నా సరే, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రాలు, తినడానికి ఆహారం ఉంది, వాటిని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. మనకు లేని దాన్ని బట్టి ఎవరికో మంచి భవనం ఉందనో, ఎవరో మంచి వస్త్రాలు ధరిస్తున్నారనో, వాళ్ళు నగలు వేసుకుంటున్నారనో, లేకపోతే ఇంకా వాళ్ళకి మంచి స్థితి ఉందనో అని వాటిని బట్టి మనం చింతించకుండా, ఎవరెవరినో చూసి చింతించకుండా, ఈ లోకం వైపు చూస్తూ, ఈ లోకాశల వైపు చూస్తూ చింతించకుండా దేవుని వైపు చూస్తూ, దేవుడిచ్చిన దాన్ని బట్టి స్తుతిస్తూ, ఆనందిస్తూ, తృప్తి చెందుతూ ముందుకు వెళితే తండ్రి అయిన దేవుడికి మనం అడగక మునిపే మన అక్కర్లన్నీ తెలుసు కాబట్టి తండ్రి అయిన దేవుడు మనల్ని తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడండి. పైవానిగానే ఉంచుతాడు కానీ కిందవానిగా ఉంచుడు. కాబట్టి అత్యాశ పడుతూ దేవునికి దూరం అవ్వకుండా ఉన్నదాన్ని బట్టి తృప్తి పడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని మార్గంలో నడుచుకుంటే దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అట్టి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.